సో కొత్త కొత్త అలవాట్లు చేసుకొని ఏదో ఎవరో ఏదో చెప్తున్నారు కదా అని చెప్పేసి Hmm. ఏది పడితే అది తింటే బాడీ అన్నిటినీ యాక్సెప్ట్ చేయదు. డైట్ అని చెప్తారు. నేను చాలా మంది కొత్త అంటే వింటున్న పేషెంట్స్, నేను ఈ డైట్ ఫాలో అయ్యాను సార్, నేను ఆ డైట్ ఫాలో అయ్యాను అంటే, సరే ఫాలో అయినా ఎన్ని రోజుల నుంచి, ఎన్ని రోజులు ఫాలో అయ్యానంటే 10 రోజులు చేశాను. కొందరు 10 రోజులు చేశాను అంటారు, కొందరు నెల రోజులు చేశాను. మరి తర్వాత ఏంటంటే నార్మల్ అయిపోయింది. ఉమ్, నేను అదే చెప్తాను వాళ్ళకి, డైట్ అనేది నువ్వు 10 రోజులు ఫాలో అయ్యేది 30 రోజులు ఫాలో అయ్యేది కాదు. డైట్ చేంజెస్ అనేది ఏది అంటే లైఫ్ లాంగ్ మీరు ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఉమ్, నేను 10 రోజులు ఫాలో అయ్యే డైట్ చేంజెస్ వల్ల వెయిట్ తగ్గడము ఏదో ఒకటి జరుగుతుంది, కానీ దాని తర్వాత రివర్స్ మళ్ళీ పెరుగుతారు. ఉమ్, సో ఏ డైట్ అయితే మనం అలవర్చుకోవాలనుకుంటున్నామో ఆ డైటరీ చేంజెస్ లైఫ్ లాంగ్ చేసుకోగలుగుతామా అనేది డైట్. ఉమ్, 10 డేస్ చేసేది, 1 మంత్ చేసేది, 2 మంత్స్ చేసేది టెంపరీ. ఓకే. సో మరి లైఫ్ లాంగ్ చేసుకునే విధంగా ఏంటి సార్ అంటే, సపోజ్ రైసే అనుకుందాం. ఉమ్, రైస్ని రీప్లేస్ చేసి కొందరు మిల్లెట్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఒకరోజు రైస్, బ్రౌన్ రైస్, ఒకరోజు రాగులు, ఒకరోజు సజ్జలు, ఒకరోజు బాజ్రా, ఇట్లా చేంజెస్ చేసుకోవాలి. ఉమ్, ఓన్లీ మిల్లెట్సే తీసుకుంటాను, నాకు డయాబెటీస్ వచ్చింది, నేను వెయిట్ తగ్గాలి, ఓన్లీ మిల్లెట్సే తీసుకుంటాను, అది కాదు. ఫ్యాట్స్ కూడా నేను ఓన్లీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటాను, ఇంకేం తీసుకోను అంటే ఏదైనా ఎక్సెస్లో ప్రాబ్లమే ఉంటుంది. ఉమ్, అలా ఫ్యాటీ యాసిడ్స్ కూడా అంటే ఆయిల్స్ కూడా ఇంపార్టెంటే, బికాజ్ మన బ్రెయిన్లో ఉన్న మైలిన్ షీత్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్యాటీ యాసిడ్స్ కావాల్సిందే. ఉమ్. సో ఏది మనకి అవసరం లేదు అనేది కాదు, బట్ ప్రతిదీ ఏదైనా ఇంపార్టెంటే. ఇంపార్టెంటే, వాటి లిమిటేషన్స్లో మనం తీసుకోవాలి. మీరు అన్నట్లుగా వచ్చే ఇప్పుడు మల్టిపుల్ డైట్స్లో చాలా మంది, కొంతమంది ఏమో కార్బ్స్ వద్దు అంటారు, కొంతమంది ఏంటంటే మేము ఓన్లీ ప్రోటీనే తీసుకుంటాం ఇంకేమీ తీసుకోము అని చెప్పేసి అంటారు. ప్రోటీన్ షేక్స్ అంటారు, ప్రోటీన్ డైట్స్ అంటారు, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్స్. కొంతమంది ఏమో కొబ్బరి నూనె తాగామంటారు. అవును, ఈ డైట్ చేసేది ముఖ్య కారణం, చాలా మంది డైట్ ఎందుకు చేస్తారు? Yeah. వెయిట్ రిడక్షన్ కోసం, Mm. బాడీ బిల్డింగ్ కోసం, ఉన్న వెయిట్ తగ్గడానికి డైట్ చేస్తారు. Mm. డైట్ వెయిట్ తగ్గడానికి ఒకటి ఫైనల్గా మనం బాడీకి తీసుకునే క్యాలరీస్ ఎక్స్పెండ్ చేసే క్యాలరీస్లో ఎక్స్పెండ్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉండాలి. అంటే వాట్ యు స్పెండ్ షుడ్ బి మోర్. Mm. అలా జరగని తరుణంలో మీకు యూజ్ ఏం కాదు. Mm. సో దీనికోసం చాలామంది డైట్ చేంజ్ చేసుకుంటారు. Mm. డైట్లో మీరు తీసుకునే క్యాలరీస్ని తగ్గించి ఎక్సర్సైజ్ని ఇంక్రీజ్ చేయండి. ఓకే. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే చేస్తున్నాం అంటారు, Mm. ఎంత చేస్తున్నామంటే వాకింగ్ చేస్తాను సార్ అంటారు. Mm. లీజర్గా వాకింగ్ చేసి గంట సేపు వాకింగ్ చేసిన తర్వాత నేను వాకింగ్ చేశాను అనుకుంటారు. Mm. ఎలా వాకింగ్ అవుతుంది? Mm. లీజర్గా వాకింగ్ చేస్తే క్యాలరీస్ ఎక్కడ బర్న్ అవుతాయి? ఓకే. సో క్యాలరీస్ బర్న్ కావాలంటే మినిమల్ వాకింగ్లో ఫాస్ట్నెస్ ఉండాలి. Mm. అలా ఇంక్రీజ్ చేయకుండా నేను వాకింగ్ ఇంక్రీజ్ చేస్తాను సార్ డ్యూరేషన్ కాదు. Mm. మీరు ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీని పెంచుకుంటూ క్యాలరీస్ ఎక్కడైతే తగ్గించుకోగలుగుతారో అది తగ్గించుకోవాలి. Mm. మనం చాలామంది డైట్లో నేను ప్రోటీన్ తింటున్నాను, నేను క్యాలరీస్ తగ్గించాను అని అంటారు. Mm. మరి బయటికి వెళ్తే కంప్లీట్ ప్రోటీన్ మరి అక్కడ ఎక్కడ దొరుకుతుంది? బయట మైదా ఈజ్ వరస్ట్ థింగ్. కూల్ డ్రింక్స్, లేదంటే చిరుతిండ్లు, పిజ్జాలు, బర్గర్లు, ఈ వీటికి వచ్చేసరికి అక్కడ డైట్ వర్తించదు. సో ఏదైనా మనం పాటించేటప్పుడు వీక్ లాంగ్ మనం పాటిస్తూ సంవత్సరాల తరబడి మనం కంటిన్యూ చేయగలిగితే అప్పుడు అది మనకి హెల్ప్ చేస్తుంది. లేదు ఓన్లీ టెంపరీ ఫినామ్లో ఓన్లీ 1 మంత్ 10 డేసే తీసుకుంటాను అంటే లాభం లేదు. ఓకే.